Hello everyone, my name is Dr. Praful. I am a senior orthopedic consultant at Yashoda Hospitals, Malakpet. How is pelvic fracture treated in an emergency? సో ఎప్పుడైతే ఒక పెల్విస్ ఫ్రాక్చర్ సస్పెక్టెడ్ పేషెంట్ ఎమర్జెన్సీకి వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ మేము చేసేది ఏబిసిడి ప్రోటోకాల్, ప్రైమరీ సర్వే, ఎయిర్వే, బ్రీదింగ్, సర్క్యులేషన్ అండ్ డిసెబిలిటీ. అంటే ఫస్ట్ పేషెంట్ వైటల్స్ స్టేబుల్గా ఉన్నాయా, కుదుటుగా ఉన్నాడా, ఈసీజీ అన్ని నార్మల్ ఉన్నాయా, బీపీ నార్మల్ ఉన్నాయా అనేది చూస్తాం. అది అయిన తర్వాత దెన్ వీ గో ఫర్ ఇన్వెస్టిగేటివ్ ప్రొసీజర్స్. లైక్ ప్రైమరీ థింగ్ ఏంటంటే ఎక్స్రేస్ చేస్తాం. ఫస్ట్ ప్రైమరీ ఎక్స్రేస్ అయిన తర్వాత విల్ సీ వెదర్ దేర్ ఈస్ ఎనీ పెల్విస్ ఫ్రాక్చర్స్ ఇన్ దిస్ హై వెలాసిటీ ఇంజరీ. జనరల్గా ఇప్పుడు స్పెసిమెన్లో పెల్విస్ అనే బాడీ పార్ట్లో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ పెల్విక్ బోన్, both sides, leg right and left, and this is a femur bone which is thoda bone connecting to the pelvis one. ఓవరాల్ గా ఇది హిప్ జాయింట్ ఫామ్ అవుతుంది. అంటే పెల్విస్ అనే పార్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీ కాళ్ళ నుంచి బాడీ కనెక్ట్ చేసే పార్ట్ ఈజ్ దిస్ పెల్విక్ జోన్. సో ఈ జోన్లో ఎప్పుడైతే ఫ్రాక్చర్స్ అవుతాయో ఇట్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ డిసెబిలిటీ అన్లెస్ ఇట్ ఈస్ మేనేజ్డ్ ప్రాపర్లీ ఆర్ ప్రాంప్ట్లీ. సో ఈ ఏరియాలో ఫ్రాక్చర్స్ అయినప్పుడు ఏంటంటే ప్రైమరీగా ఈ జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఏది హిప్ జాయింట్స్ అండ్ స్పైన్కి కనెక్ట్ చేసే సేక్రోఇలియాక్ జాయింట్స్. ఇదంతా ఒక రింగ్ లెక్కన ఫామ్ అవుతుంది. దిస్ వీ కాల్డ్ యాజ్ పెల్విక్ రింగ్. ఇది కాకుండా ఈ ఏరియాని ఎసిటాబ్లం ఏరియా అంటాం. అది ఇటు ముందు నుంచి ఉంటుంది, ఇటు వెనకాల నుంచి ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ పోస్టీరియర్ ఎసిటాబ్లం, దిస్ ఈజ్ కాల్డ్ యాంటీరియర్ ఎసిటాబ్లం. ఓకే, సో ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ బోన్ ఫ్రాక్చర్ అవ్వాలంటే తీవ్ర గాయాలకు అయినప్పుడే ఫ్రాక్చర్ అవుతుంది. జనరల్ సింపుల్ ఫాల్స్కి, సింపుల్ ఇంజరీస్కి ఫ్రాక్చర్స్ కూడా. ఎప్పుడైతే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి ఇలాంటి ఈ పార్ట్ ఫ్రాక్చర్ అయ్యి వస్తే ఎక్స్రేలో మెయిన్గా మేము చూసేది ఇలాంటి ఫ్రాక్చర్స్ ఇలా. సో దిస్ ఈజ్ నార్మల్ సైడ్, కన్సిడర్ దిస్ యాజ్ నార్మల్ సైడ్. ఇలా ఫ్రాక్చర్ అయిపోయి ఈ ఫోర్స్కి ఈ బోన్ ఇలా మూవ్ అయిపోద్ది. ఇది నార్మల్ బోన్ అయితే ఈ పార్టు ఇక్కడైనా ఫ్రాక్చర్ అయిన పార్ట్ని ఇలా లోపలికి మూవ్ అయిపోయి ఇక్కడ యూరినరీ బ్లాడరు అండ్ ఆర్గన్స్, రక్త ప్రసారం వెళ్ళే మేజర్ వెసల్స్ ఇలా ఫ్లో అవుతూ ఉంటాయి. సో ఈ అన్నిటికీ గురవుతాయి అన్నమాట. దట్స్ వై వీ ఆల్వేస్ సీ ద పేషెంట్ కండిషన్ బిఫోర్ గోయింగ్ ఫర్ ఎక్స్రేస్. ఎందుకైతే ఆ ఇన్వాల్వ్ అయినాయి అంటే బ్లడ్ లాస్కి గురవుతారు. సో బ్లడ్ లాస్ నేను ఇందాక అన్నట్టు టేక్స్ అ లాట్ ఆఫ్ రోల్ ఇన్ దిస్ పెల్విస్ ఫ్రాక్చర్స్. సో ఎమర్జెన్సీలో వచ్చినప్పుడు పేషెంట్ ఏం చేయాలి అంటే ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు స్టెబిలైజ్. ఈ రింగ్ని రిక్రియేట్ చేయాలి. సర్జరీ కాకుండా జనరల్గా బెడ్షీట్స్తో అయినా బయట నుంచి ఇలా స్ప్లింట్ చేసేసి బెడ్షీట్స్తో అయినా లేకపోతే ఫిక్సేటర్ ద్వారా అయినా ఎమర్జెన్సీలో ఫస్ట్ ఈ రింగ్ని స్టెబిలైజ్ చేయాలి. స్టెబిలైజ్ చేస్తే ఇటు నుంచి వెళ్ళే బ్లడ్ లాస్ ఈ బోన్ నుంచి కూడా బాగా అవుతుంది. ఈ పెల్విక్ అనే బోన్లో చాలా బ్లడ్ సప్లై ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఫ్రాక్చర్ అవుతాయో ఈ పెల్విక్ బోన్ నుంచి ఎక్కువ బ్లీడ్ అవుతుంది. ఆ బ్లీడింగ్ ఆపాలి అంటే దీన్ని ఫస్ట్ కుదుటుగా పట్టేసుకోవాలి. అది బయట నుంచి అయినా పట్టుకోవాలా, లేకపోతే లోపల నుంచి ప్లేట్స్ ద్వారా అయినా పట్టుకోవాలా. అది సర్జరీ ద్వారా. సర్జరీకి ఇమీడియట్ ప్లాన్ లేకపోతే బయట నుంచి స్ప్లింటింగ్ చేయాలి. అది పిన్స్ నుంచి అయినా చేయొచ్చు బయట నుంచి, లేదంటే బయట నుంచి బెడ్షీట్స్ అయినా ఆర్ సంథింగ్ స్ప్లింటింగ్, పెల్విక్ స్ప్లింటింగ్ డివైసెస్ అని ఉంటాయి, అది వాడతాం. సో ఇన్ ఎమర్జెన్సీ పెల్విక్ ఫ్రాక్చర్ వచ్చినప్పుడు వీ స్ప్లింట్ ఇట్. నెక్స్ట్, డూ ఆల్ పెల్విక్ ఫ్రాక్చర్స్ నీడ్ సర్జరీ? అన్ని పెల్విక్ ఫ్రాక్చర్స్కి సర్జరీస్ అవసరమా? అన్ని పెల్విక్ ఫ్రాక్చర్స్కి సర్జరీస్ అవసరం అనే ప్రశ్నలో మోస్ట్ ఆఫ్ ద టైం పెల్విక్ ఫ్రాక్చర్స్కి సర్జరీస్ అవసరం. కొన్నిసార్లు అవసరం పడకపోవచ్చు. ఎందుకు సర్జరీ జనరల్గా అవసరం అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఈ పెల్విస్ అనే బోన్లో ఎప్పుడైతే ఫ్రాక్చర్ గురవుతాయో ఈ హిప్ జాయింట్ ఇన్వాల్వ్మెంట్, మెకానిక్ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. ఈ స్పైన్, పెల్విక్ రీజన్ కూడా మెకానిక్స్ ఇన్వాల్వ్ అవుతాయి. సో ఈ ఫ్రాక్చర్ ఎప్పుడైతే ఈ బోన్లో అవుతాయో
దీనికి కూడా ఎఫెక్ట్ అయ్యే ఆస్కారం ఉంటుందన్నమాట. ఏ పార్టు? ఈ సేక్రోయిలాక్ జాయింట్, ఈ హిప్ జాయింట్ మెకానిజం. ఎప్పుడైతే ఫ్రాక్చర్ అయినప్పుడు ఎక్కువ కదలిక లేదు ఈ ఏరియాలో, కదలిక అనేది డిస్ప్లేస్మెంట్ అంటాం. ఒకవేళ ఒక పేషెంట్కి ఫ్రాక్చర్ అయ్యి డిస్ప్లేస్మెంట్ లేదు, ఈ రింగ్ మెయింటైన్ అవుతుంది ఇలా, అండ్ ఈ ఫంక్షనాలిటీ మూమెంట్కి కూడా డిస్ప్లేస్మెంట్ అవ్వట్లేదు అంటే దాని సర్జరీ చేయాల్సినంత ఇండికేషన్ లేదు. ఇట్ కెన్ కమ్ యాజ్ ఎ రిలేటివ్ ఇండికేషన్. రిలేటివ్ అంటే చేస్తే బెటరు, చేయకపోతే వదిలేయచ్చు. ఈ ఫ్రాక్చర్స్ జనరల్గా ఎప్పుడైతే కదలిక లేదో, డిస్ప్లేస్మెంట్ లేనప్పుడు వదిలేయచ్చు. ఒకవేళ డిస్ప్లేస్మెంట్ ఉంది అండ్ ఎర్లీ మూమెంట్ కోరుకుంటున్నారు అంటే సర్జరీ ఈజ్ అ బెటర్ ఆప్షన్ ఇన్ దిస్ కేస్. దట్ కమ్స్ యాజ్ ఎ రిలేటివ్ ఇండికేషన్. ఈ ఫ్రాక్చర్ ఈ పొజిషన్లో అతికినా కూడా ఈ ఫంక్షనాలిటీ డిస్టర్బ్ అవుద్ది, హిప్ ఫంక్షనాలిటీ డిస్టర్బ్ అవుతుంది. హిప్ ఫంక్షనాలిటీ డిస్టర్బ్ అవ్వకూడదు అంటే ఈ కదలిక ఉన్న పార్ట్ని నార్మల్ పొజిషన్కి తీసుకుని వచ్చి ఫిక్స్ చేయాల్సి వస్తుంది. ఈ పొజిషన్ చేసి ప్లేట్ వేయాల్సి వస్తుంది. సో in pelvis fracture, all pelvis fracture, do it need surgery? Most of the time it requires, because ఈ ఏరియాలో ఇంపార్టెంట్ జాయింట్స్ ఉంటాయి. ఈ జాయింట్ ఫంక్షన్ డిస్టర్బ్ అవ్వకూడదు అంటే most of the time it requires fixation, especially when the fracture is displaced. ఒక ఫ్రాక్చర్ డిస్ప్లేస్ అవ్వలేదంటే యూ కెన్ లీవ్ ఇట్ యాజ్ ఎ కన్జర్వేటివ్, అంటే వితౌట్ సర్జరీ మేనేజ్ చేయొచ్చు. సో ఇవాళ మనం డిస్కస్ చేసుకున్నట్టు వాట్ ఈస్ పాలిట్రామా అని, ఎందుకు ఆ పాలిట్రామా కామన్లీ ఏ కారణాల వలన అవుతాయని. సో కమింగ్ వర్షాకాలంలో ఎస్పెషలీ స్లిప్పరీ రోడ్స్ ఉన్నప్పుడు, వేగంగా వెళ్ళే గాయాలు, వేగంగా కార్లో వెళ్ళేటప్పుడు కైండ్లీ డ్రైవ్ వెరీ రెస్పాన్సిబుల్గా, బాధ్యతగా నడపండి. ఓకే, ఎప్పుడైతే ఒక్కొక్కసారి వేరే వాళ్ళ తప్పుల వలన కూడా మనం యాక్సిడెంట్కి గురవుతాం, ఆర్ఎల్స్ మనం దారిలో వెళ్ళేటప్పుడు కూడా ఒక్కోసారి యాక్సిడెంట్స్ చూస్తాం. కైండ్లీ బేర్, అంటే జస్ట్ మైండ్లో పెట్టుకోండి, ఒక పాలిట్రామా సినారియో అనేది ఉంటుంది. 1 to 3 hours గోల్డెన్ అవర్ పీరియడ్ అనేది ఉంటుంది. వీలైనంత త్వరలో హాస్పిటల్కి షిఫ్ట్ చేసుకోవాలా ఇలాంటి సినారియోలో అని ఒకటి బండ గుర్తుగా పెట్టుకోండి. థ్యాంక్ యూ. Like, comment, and subscribe for more health updates.